ఢిల్లీలో సీఎం చంద్రబాబు వరుస భేటీలు జరగబోతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీతో ఆయన భేటీ అవుతారు. అమిత్ షా, నిర్మలా సీతారామన్తో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. పోలవరం రాజధానిపై నివేదిక ఇవ్వనున్నారు చంద్రబాబు. కేంద్రం దృష్టికి రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలు కూడా తీసుకురాబోతున్నారు. విభజన హామీలతో పాటు ఆర్థిక అంశాలే ప్రధాన ఎజెండా కాబోతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. 3 రోజుల ఢిల్లీ టూర్లో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారు. ఏపీ ఆర్థిక స్థితిగతులతో పాటుగా పోలవరం రాజధాని అంశాలపై కేంద్ర పెద్దలకు రిపోర్ట్ ఇస్తారు. త్వరలో ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి అవసరాలకు తగ్గట్లుగా కేటాయింపులు చేయాలని ప్రధాని మోదీని కోరబోతున్నారు చంద్రబాబు. ఏపీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టినటి నుంచే విస్తృతంగా సమీక్షలు నిర్వహిస్తూ డిపార్ట్మెంట్ల వారీగా రిపోర్టులు తీసుకున్నారు. దీంతో ఏపీ ఆర్థిక స్థితిగతులపై ఓ క్లారిటీకి వచ్చారు సీఎం చంద్రబాబు. ఏపీని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రణాళికల్ని రచిస్తున్నారు. ఈ క్రమంలోనే 3 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం చంద్రబాబు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీగానున్నారు. ఏపీకి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ సంబంధిత శాఖల మంత్రుల దగ్గర సీఎం చంద్రబాబు ప్రస్తావించనున్నారు. ముందుగా ఇవాళ ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత రక్షణ, హోంశాఖ, ఉపరితల రవాణా, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రుల్ని కలవనున్నారు. ఇవాళ 9 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను, 10 గంటల 15 నిమిషాలకి ప్రధాని మోదీ, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకి నితిన్ గడ్కరీ, 2 గంటలకు శివరాజ్ సింగ్ చౌహాన్, 2 గంటల 45 నిమిషాలకు కేంద్ర మంత్రి అమిత్ షాను కలుస్తారు. రేపు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, 10 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 10 గంటల 45 నిమిషాలకు జేపీ నడ్డా, మధ్యాహ్నం 12:30కి రామ్దాస్ అథవాలేతో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల చివరి వారంలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న వేళ ఏపీ అవసరాల్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం జరిగేలా కేటాయింపులు జరగాలని కోరనున్నారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు వివరించి ఆర్థిక మౌలిక వసతులకు సాయం చేయాలని కోరనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నివేదికల్ని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులని వేగంగా పూర్తి చేయడంతో పాటు ఏపీలోని పలు జాతీయ రహదారులకు నిధుల్ని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే రహదారుల మరమ్మతులు, పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద తాగునీరు లాంటి కీలక అంశాలపై కూడా కేంద్రానికి ప్రత్యేక వినతి పత్రం ఇవ్వనున్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలు, జపాన్ రాయబారితో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ టూర్లో చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ సీఎస్ సహా పలువురు నేతలు వెంటున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీ టూర్తో కేంద్రం నుంచి ఏపీకి ఎలాంటి సాయాన్ని తీసుకొస్తారో అన్నది కీలకంగా మారుతోంది.